టమాటా ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే దీనిని పండించి రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. కారణం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన రైతులు ఒక్కోసారి మార్కెట్లో కిలో రూపాయికే పంటను అమ్ముకోవాల్సిన దీన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో పెట్టుబడులు రాక అప్పులు తీరక ఎంతో మంది రైతులు నష్టాల బాటలో పయనిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ సాగు పద్ధతుల్లో టమాటా సాగు చేసినట్లయితే రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాదు, మంచి ఆదాయం వస్తుంది. మరి సేంద్రియ విధానంలో టమాటా సాగు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. టమాటోను తెలుగు రాష్ట్రంలో అన్ని కాలాల్లో రైతులు పండిస్తున్నారు. కానీ రబీ పంట కాలం ముఖ్యమైంది. ఖరీఫ్ పంటను జూన్, జూలై మాసాలలో వర్షాధార పంటగా, నీటి తడుల పంటగా సాగు చేస్తూ ఉంటారు. రబీ పంటను అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు చేస్తారు. వేసవి పంటను జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకుని సాగు చేసుకున్నట్లయితే అధిక వేపపిండి, ఘనజీవామృతం ఈ మూడింటిని కలిపి ట్రేలలో సగభాగంలో నింపుకోవాలి. తరువాత విత్తనాలను నాటాలి. పైనుంచి మళ్లీ ఎరువుతో కప్పేసుకోవాలి. విత్తనం విత్తిన 15 రోజులకు నారుపై జీవామృతం పిచికారీ చేయాలి. ప్రధాన పొలంలో 3 అడుగుల దూరం ఉండే విధంగా బోదెలను తయారు చేసుకోవాలి. పంటకు నీటి తడిని అందించేందుకు డ్రిప్ను అమర్చుకోవాలి. చుట్టూ రక్షక పంటగా జొన్నను 2 సాళ్లల్లో విత్తుకోవాలి. ప్రధాన పొలం సిద్ధం చేసుకున్న తరువాత నారుమడి నుంచి నారును తీసుకుని బీజామృతంతో నారును శుద్ధి చేసుకుని పొలంలో నాటుకోవాలి. ప్రధాన పంటలో ఎర్ర పంటగా మధ్య మధ్యలో ఆముదం లేదా బంతి మొక్కలు నాటుకోవచ్చు. ఇవి ప్రధాన పంటను ఆశించే పురుగును గుర్తించి పురుగు ఉధృతిని నివారించేందుకు ఉపయోగపడతాయి. అంతర పంటలుగా మిరప, వంగ, బెండ, అలసంద, గోరుచిక్కుడు వంటి పంటలను పంట వయస్సు 15 రోజుల నుంచి చివరి దశకొచ్చే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా జీవామృతాన్ని పంటకు అందించాలి. జీవామృతాన్ని పంటకు ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మొలక నాటిన 15 రోజులకు కలుపు తీయాలి. నారు నాటిన 30 రోజులకు కట్టెను నాటి మొక్కకు ఆధారం ఇవ్వాలి. మొక్క నాటిన 30 రోజులకు పసుపు, తెలుపు ప్లేట్లను పొలంలో అమర్చుకోవాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు దోమ ఉధృతిని తెలుసుకోవచ్చు. ఒకవేళ దోమ సోకితే వాటిని నివారించుకోవచ్చు. వేప గింజలలో తయారు చేసిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే దోమను నివారించుకోవచ్చు. పూత దశలో పూత రాలిపోకుండా ఉండడానికి పులిసిన మజ్జిగ ద్రావణాన్ని పిచికారీ చేస్తే పూత రాలిపోకుండా ఉంటుంది. కాయ పిందె సమయంలో పిచికారీ చేస్తే కాయ మీద వచ్చే నల్లటి మచ్చలను నివారించుకోవచ్చు. వెర్రి తెగులు వల్ల ఆకులు చిన్నవిగా మారిపోతాయి. తెల్లదోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు 5% వేప కషాయం లేదా నీమాస్త్రం పిచికారీ చేసుకోవాలి. రెండో క్రాప్ సమయంలో కాయతొలుచు పురుగు ఉధృతి కనిపిస్తుంది. దీని నివారణకు పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణాన్ని పిచికారీ చేయాలి. రసాయనిక ఎరువులతో పంట సాగు చేసినట్లయితే ఎకరాకు ఎంత లేదన్నా 89,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రకృతి విధానాల వల్ల పెట్టుబడి ఖర్చులు సగానికి తగ్గుతాయి. రసాయనిక వ్యవసాయం చేసినప్పుడు దిగుబడి ఎకరానికి 24 టన్నులు వస్తే ప్రకృతి వ్యవసాయ విధానంలో 27 టన్నుల దిగుబడి వస్తుంది. టమాటో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉంటున్నాయి. ధర తగ్గినప్పుడు రసాయనిక పద్ధతిలో పంట సాగు చేయడం వల్ల కేజీ విలువ ₹2 వచ్చేది. దీంతో రైతుకు నష్టం వస్తోంది. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తే పెట్టుబడి తక్కువ అవుతుంది. ధర పెరిగితే అధిక ఆదాయం వస్తుంది. ధరలు తగ్గినా కేజీ ₹1.5కు అమ్మినా పెట్టుబడిని మాత్రం కోల్పోడు. మొన్నటి వరకు వర్షాలు లేక విలవిల్లాడిన వరంగల్ జిల్లా రైతులు ఇప్పుడు భారీ వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెల్ల బంగారం నల్లబారుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తికి విపత్తి వచ్చి పడింది. పత్తి మొత్తం నల్లబారుతుండటంతో రైతులు దిగులు చెందుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే 30% అధిక విస్తీర్ణంలో పంట సాగు చేయగా దిగుబడిపై గంపెడాసులు పెట్టుకున్నారు. అయితే ఊహించని రీతిలో కురుస్తున్న వర్షాలతో గింజ పగిలి నీరు చేరుతుండడం వల్ల పత్తి బుగ్గలు నల్లబడుతున్నాయి. వర్షంతో నిండా మునిగామంటున్న వరంగల్ జిల్లా రైతుల మనోగతాన్ని బాలకుమార్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పత్తి పంట తీవ్రంగా నష్టం జరిగింది. ప్రస్తుతం మనం హసన్పర్తి మండలం సీతంపేట విలేజ్లో ఉన్నాం. సీతంపేట విలేజ్లో పత్తి పంట సాగు చేసిన రైతులకు భారీ నష్టం వాటిల్లింది. 2 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పత్తి మొత్తం నల్లగా ఇలా నల్లని రూపం దాల్చింది. ఇది ఏమాత్రం పనికి రాకుండా మారిందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. దాదాపు ఎకరానికి 30,000కు పైగా పెట్టుబడి పెట్టారు. పూర్తిగా నష్టం జరిగింది అంటున్నారు. ఇటు పత్తితో పాటు వరి మిగతా పంటలకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం పత్తి రైతులు ఉన్నారు. గంపెడాశలతో సాగు చేసిన పత్తి అకాల వర్షంతో ఇలా నల్లగా మారడంతో రైతులంతా ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అంతా రైతులు ఉన్నారు. సో చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం పత్తి పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రస్తుతం గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ అకాల వర్షాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కనుక వర్షాలు లేకపోతే ఇంత స్థాయిలో నల్లబడి పూర్తిగా ఇది అక్కడ రాకుండా 3వ రకం కూడా తీసుకోరు. ఇది అకాల వర్షాల వల్లనే జరిగింది. రైతులు కూడా ఎవరు కూడా దిక్కుతోచని విధంగానే ఉన్నారు. ఉన్న కూలీలనే తీసుకోవాలనే కానీ మనకు వేరే కూలీలు అయితే అదనంగా ఉండరు కదా. అందరం ఒకేసారి ఏరే వరకు కూడా రైతుకు ఆశాజీవి. వర్షం రాగానే నాకు అంటే కూలీల కొరత కూడా ఉన్నది. కూలీలు ఎంత చేసినా కూడా వాళ్ళు కూడా గతంలో ఏరిన ఒక్కొక్కరు 20 కిలోలు ఏరేది. దినదినం తగ్గిపోతుంది. వాళ్ళ కూడా శక్తి తగ్గిపోతుంది. ఏరడం లేదు, మొత్తం నల్లబడ్డది. దీన్ని ఎవరు కూడా లేదు. సీసీఐ వాళ్ళు ఈ నెల 3వ తారీఖు నుంచి సీసీఐ గారు ఉంటామని చెప్పిండ్రు. సీసీఐ కూడా కేంద్రాలు తెరిచింది. ఎనమామల మార్కెట్లో సీసీఐ ఓపెన్ చేసిండ్రు. కానీ ఈ రకమైన పత్తిని మేము కొనమనేది వాళ్ళు కరాఖండిగా చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు గారు కానీ ప్రత్యేక శ్రద్ధ చూపి ఏదైతే ఇతర రైతుల గురించి మాట్లాడుతున్నారో వారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ మొలకెత్తే నల్ల పత్తిని, క్వాలిటీ తగ్గిన పత్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఇప్పటి నుంచి 25 నుంచి 30,000 రూపాయల పెట్టుబడి అయిందండి. మేము ఇప్పుడే పత్తి వేరుకునే సమయం స్టార్ట్ అయినప్పటికీ అధికంగా వర్షాలు నమోదు కావడం వల్ల పత్తి కాయలు మొత్తం ఈ తడిసి బూజు పట్టి తడిసిపోయినాయండి. ఇప్పుడు ఇక నుంచే వర్షం పోతే కొంతవరకైనా కొంత ఎక్కడికి వస్తుంది. ఇప్పటివరకు 50% పత్తి చేను మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పత్తి వేరిన కూళ్ళు కూడా కనీసం మాకు రావడం లేదు. కనీసం ప్రభుత్వం గుర్తించి ఈ ఖరాబైన డ్యామేజ్ పత్తి వారికి కూడా రాకపోయినా మాకు మద్దతుగా వాళ్ళు దీని సీసీఐ ద్వారా మద్దతు ధర పెట్టి పత్తి కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇవాళ ఒక రోజుకు ఒక మనిషికి 250 రూపాయల కూలీలు ఇస్తున్నాం. 250 రూపాయల కూలీ ఇస్తే కనీసానికి 10 కేజీల పత్తి కూడా తీయడం లేదు. అంటే అంత పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఈ రైతులను కొద్దిగా ఆదుకోవాలని మేము కోరుకుంటాను. పత్తి పూర్తిగా నిన్న వర్షానికి ఇట్లా పూర్తిగా నల్లబడ్డది. నీళ్లు పిండితే నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం తక్షణం పంట నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి ఇక్కడ రైతులు కోరుతున్నారు. అదేవిధంగా వర్షం నీటితో తడిసిన పత్తిని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి రైతులు కోరుతున్నారు.